నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ కోసమే ఈ మాటలు విన్నారా? మన లైఫ్‌లో ఎప్పుడూ ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ప్రతి స్టేజ్‌లో, ప్రతి విషయంలో. నీ మంచి కోరి చెప్తానాను, నీ మంచి కోసమే అని. ఇవన్నీ విన్నప్పుడు మనకేమనిపిస్తది? యెస్. మన సంతోషం గురించో, లేకపోతే మన బాగు గురించో, లేకపోతే మనకి మంచి సలహా ఇవ్వడానికి వీళ్ళున్నారు అని. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడనుకోండి. పేషెంట్‌కి డాక్టర్ ఇలా చెప్తున్నాడు. అయ్యా! నీ ఆరోగ్యం సరిగా లేదు. సో, నువ్వు కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని ఫుడ్స్ తినకుండా ఉండాలి. లేదంటే కొంచెం వర్కౌట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రోజు వాకింగ్ చేయాలి. ఇలాంటివి చెప్పారనుకోండి. అలా మీరు దాన్ని పాటిస్తునేటప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి, ఇట్స్ ఓకే రా, ఏం కాదు. ఇది తిను ఈ ఒక్క రోజుకి. లేదంటే ఈరోజు నీ వర్కౌట్ అవన్నీ పక్కన పెట్టు. జస్ట్ ఎంజాయ్ చేద్దామని. లైఫ్ ఉన్నది ఒక్కటే, జస్ట్ ఎంజాయ్ చేద్దామని. అలాంటప్పుడు ఏమనిపిస్తది? యాహ్! అవును కదా! చాలా కష్టంగా ఉంది నేను చేసే పనులు. నా ఫ్రెండ్ చూడు ఎంత మంచిగా నాకు సంతోషం కోరి ఎలా చెప్తున్నాడు. ఇలాంటి సంతోషం కోరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రియల్‌గా మనకేది మంచిది? డాక్టర్ చెప్పిందే కదా! సామెతలు 27:6, ప్రొవర్బ్స్ 27:6. కొన్ని మాటలు చాలా 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 మధురంగా ఉంటాయి. ఆ మధురమైన మాటలను చూసి మోసపోకుమా. ఆ స్నేహితుడు గాయము చేసే స్నేహితుడు ఎవరు? అలాగే ముద్దులు పెట్టు అప్పగవాడు ఎవరు? మీరు ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నిజంగా మీకు ఒక అడ్వైస్ కావాలన్నప్పుడు మీ యొక్క జ్ఞానం మీద ఆధారపడండి. ఒకవేళ జ్ఞానం కొదువుగా ఉంటే, తక్కువగా ఉంటే ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి బెండ్ యువర్ నీస్ అండ్ ప్రే. ఆస్క్ గాడ్. గాడ్ విల్ గివ్ యూ ఇనఫ్ విజ్డమ్. దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీ యొక్క స్థితి అందరికంటే నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వే మంచి డెసిషన్ తీసుకోగలవు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే నీకంటే బాగా తెలిసిన వాడు ఇంకొకరున్నారు. మరి ఆయన్ని అడిగినప్పుడు విజ్డమ్ అనేది మీకు కావలసినంత దొరుకుతుంది. సో నీ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఎవరు గుర్తించి మరి ప్రార్థించి అర్థించినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. దేవుడు నిన్ను దీవించునుగాక.